మేము ఉప్పల్ బగాయత్లో ఉన్నాము. మరి ఇక్కడ ప్రత్యేకించి కుర్మ నగర్కి సంబంధించి మరి కనీసం కాలనీ వాళ్ళని అడగకుండా డైరెక్ట్గా వేరే దగ్గర శాంక్షన్ అయినటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఎస్టీపీ దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా కాలనీ వాళ్ళకు ముందట పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకవేళ ఈ 4 ఎకరాలు ఖాళీగా ఉంటే కాలనీ వాళ్ళకి సంబంధించి ఒక పార్కో లేకపోతే ఏదైనా ఓపెన్ జిమ్మో లేకపోతే పిల్లలకు పనికొచ్చే లైబ్రరీయో ఒక కమ్యూనిటీ హాలో కడితే ప్రజలకు పనికొస్తుంది. కానీ డైరెక్ట్గా మీరు తీసుకొచ్చి ఎస్టీపీ కడతా ఉన్నారు. ఎస్టీపీ కూడా మనకు అవసరమే, నేను కాదంటలేను. కాకపోతే ఆ ఎస్టీపీ కట్టే ముందు కనీసం కాలనీ వాసులను అడగాలి. ఎందుకోసం అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక పక్క మొత్తం మూసినది ఉండి దాంతోనే నానా కష్టాలు పడతా ఉన్నటువంటి పరిస్థితులు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి కాలనీలు ఇవన్నీ. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు రేపటి నాడు ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఉంటే మరి ఇక్కడ దీంతో నీళ్లు ఖరాబ్ అవుతాయో లేకపోతే నేలకు ఖరాబ్ అవుతుందో లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందో అనేటటువంటి ఒక భయం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్నది. కాబట్టి మేము ఈ కుర్మనగర్ ప్లస్ ఇక్కడ ఉన్న 4 కాలనీల తరఫున తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేసేది ఈ ఎస్టీపీ ఇక్కడ శాంక్షన్ కాలేదు, వేరే దగ్గర శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు. తక్షణమే అధికారులు ఇక్కడికి రావాలి, వచ్చి మరి అక్కడ శాంక్షన్ అయితే ఇక్కడ ఎందుకు పెడుతున్నారన్న వివరణ ఇవ్వాలి. 1, 2 తక్షణమే పనులు ఆపాలి. ఇక్కడ లేడీస్ పోయి నిలబడి పనులు ఎందుకు చేస్తున్నారు మరి మేము అడగలేదు కదా అని అంటే లేడీస్ని అరెస్ట్ చేసి టెర్రరిస్టుల లెక్క పొద్దు నుండి సాయంత్రం వరకు 4 పోలీస్ స్టేషన్లు వాళ్ళని తిప్పడం అన్నది చాలా అన్యాయం. మరి మహిళల కోసము ముఖ్యమంత్రి గారు పదే మాట్లాడుతుంటాడు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అంటున్నాడు. మరి 10 మంది ఆడవాళ్ళను లేడీస్ని ఎందుకు ఇక్కడ ఎస్టీపీ కడుతున్నారని అని అడిగితే పొద్దంతా తిప్పడం న్యాయమా? ఇది కరెక్ట్ పోలీసింగా? ఈ విషయం మీద డీజీపీ గారు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అది ఎవరైతే పోలీసులు మహిళలతో అట్లా బిహేవ్ చేసినో అది కరెక్ట్ పద్ధతి కాదు. కనీసం మహిళా కానిస్టేబుల్ లేకుండా అంతమంది లేడీస్ని పొద్దంతా తిప్పినరంటే ఇది కరెక్ట్ కాదు. ఇది సీరియస్గా తీసుకునే విషయం, దీన్ని మాత్రం నేను వదిలిపెట్టాను. రెండవది, ఎస్టీపీకి సంబంధించి మీరు కనీసం ఇక్కడ పర్యావరణానికి సంబంధించి ఏమైనా పరీక్షలు చేసిండ్రా? మరి ఇక్కడ నీళ్ళ క్వాలిటీ టెస్ట్ చేసిండ్రా? ఏమి చేయకుండా ఎట్లా ఎస్టీపీ చేస్తారు? దీన్ని తక్షణమే ఆపాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మా కర్మ ఏంటంటే మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే, ఆయన దొరకడు, ఆయన ఎక్కడ ఉన్నాడో అర్థం కాదు, సమస్య ఎవరికి చెప్పాలో తెలియదు. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారికి మాట్లాడతాము, అక్కడ కూడా కాకపోతే ప్రజావానికి కూడా వస్తాను నేను అందరిని తీసుకొని. అప్పటికన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారేమో చూద్దాము. కానీ అంతవరకు మాత్రం వర్క్ ఆపాలి. వర్క్ ఆపకపోతే మాత్రం తెలంగాణ జాగృతి వచ్చి ఇక్కడే కూర్చుంటాం ధర్నా. కానీ కూడా తొందర పడుతున్నారు అన్నట్టు. లేదు ఒకవేళ వర్క్ ఆపకపోతే కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తున్నాం. పని ఆపండి, కాలనీ వాళ్ళని కన్సల్ట్ చేయండి, ఏందో ఇక్కడ విషయం చెప్పండి, దాని తర్వాతనే కాలనీ పనులకు సంబంధించి ఆలోచన చేయండి. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, మురుగునీరు పోవాల్సిందే, కానీ ప్రజల ఆమోదంతో అది జరగాలి. ఆల్రెడీ ఇక్కడ దెబ్బతిన్న